మన స్పాట్ లైట్ లో ఒక స్పెషల్ గెస్ట్ సూర్య గారు. సూర్య గారు సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సూపర్. మీ ఫాదర్ లారీ డ్రైవర్ గా ఉన్నారు, ఎలా సపోర్ట్ చేసేవారు? యాక్చువల్లీ ఇంట్లో మా ఫాదర్స్ ఒప్పుకోలేదు, మా ఫాదర్ అండ్ మా బ్రదర్. మా ఫాదర్కి ఒక అగ్రిమెంట్ టైప్లో మాట్లాడొచ్చాను అనమాట. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? నేను వచ్చిన దానికి ఇక్కడ ఉన్నదానికి టోటల్ డిఫరెంట్. ఒక్కొక్క న్యూస్ ఛానల్ దగ్గరికి వెళ్ళి నా డిగ్రీ కంప్లీట్ అయింది, నా ఎంబీఏ చేస్తా ఉన్నాను. మనం టీవీ ఛానల్కి వెళ్తే సీరియల్ ఇండస్ట్రీలో ఎంటర్ అయిన తర్వాత ఏమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? కొన్ని ఇన్సల్టింగ్ మాటలు కొన్ని వచ్చాయన్నమాట. ఏంటి వీడ్ చేస్తాడా, ఇది నువ్వు ముందు డైలాగులు నేర్చుకో. సూర్య గారు రీసెంట్ గా ఎంగేజ్మెంట్ అయింది కదా? మై గర్ల్ ఫ్రెండ్. ఓహో, లవ్ మ్యారేజ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్పాట్ లైట్ విత్ రాజీవ్ ఆన్ సుమన్ టీవీ. ఇవాళ మన స్పాట్ లైట్లో ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారనమాట. సో తనని మీకు పరిచయం చేయబోతున్నాను. తను ఎవరు అంటే మట్టి గాజులు సీరియల్తో మంచి పేరు తెచ్చుకొని స్టార్ మాలో కలవారి కోడలు, ఆయన ప్రస్తుతం జీ తెలుగులో వస్తున్నటువంటి జగద్ధాత్రిలో కూడా వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేస్తున్నారు. అదేవిధంగా తన పర్సనల్ లైఫ్ గురించి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ నాగిరెడ్డి గారు, ఎలా ఉన్నారు? నమస్తే. అలియా సూర్య గారు. సో సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ప్రెజెంట్ సూపర్ ఫైన్. అంతా బాగానే ఉంది, నడుస్తూ ఉంది మంచిగా. ఓకే. సో యాక్చువల్లీ మీరు లీడ్ గా చేసినటువంటి సీరియల్ మట్టి గాజులు. సో గతంలో విలన్ క్యారెక్టర్ చేశాను అందులో. సో ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ అంటే ఏం చెప్తారు? జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, ఓకే, ఇండస్ట్రీ పరంగా అంతా గుడ్. అండ్ స్టార్టింగ్ లో చిన్న చిన్న రోల్స్ తో స్టార్ట్ అయిన నా జర్నీ అండ్ ప్రెసెంట్ నో లాస్ట్ టైం జెమినీలో హీరోగా చేసినంత వరకు అండ్ ప్రెసెంట్ జగదాత్రి సీరియల్ అండ్ కలవరి కొడల్ సీరియల్, రెండు క్వైట్ ఆపోజిట్ సీరియల్స్లో నేను కమిడియన్ ప్లస్ విలన్గా చేస్తున్నందుకు చాలా ప్రౌడ్గా ఉంది ఈ విషయాలు. ఎందుకంటే హీరో చేస్తారు, విలన్ చేస్తారు, కమిడియన్ చేస్తారు. 1 వీక్ కమిడియన్ గా చేస్తాను, 1 వీక్ సీరియస్ గా ఉంటాను, మళ్ళీ 1 వీక్ కమిడియన్ గా చేస్తాను, 1 వీక్ విలన్ గా ఉంటాను. రియల్ గా ఎలా ఉంటారు? రియల్ గా చాలా జోయల్ గా ఉంటాను, మీకు తెలిసిందే. సూపర్ దెన్. సో రెండు సీరియల్స్ కూడాను #1 రేటింగ్. యాక్చువల్లీ జగద్ధాత్రి అయితే #1 రేటింగ్. సో నేను కూడా అనుకోకుండా కొన్ని రోజులు మీతో చేయడం జరిగింది. అవును, ఫైన్. సో ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? సో యాక్చువల్లీ సీరియల్స్ రావడం అంతా ఒక ఎత్తు అయితే, బట్ ఒక బెస్ట్ సీరియల్ ఉండడం అన్నది అది ఇంకా బెస్ట్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు కదా. సో ఎలా ఫీల్ అవుతుంటారు ఇన్ దట్ పర్స్పెక్టివ్? మనం ఎంచుకునే స్టోరీని బట్టి, ఆ కాన్సెప్ట్ లైన్ బట్టి మన సీరియల్ హిట్ ఆర్ యావరేజ్గా నడుస్తూ ఉంటుంది. సో మన సీరియల్స్ అన్నిట్లో ట్విస్ట్లు ఇవన్నీ 1 by 1 రావడంతో ఆడియన్స్కి చాలా దగ్గర అయ్యాము. అండ్ జగదాత్రి సీరియల్ ఆర్ కలవరి కొడల్ సీరియల్ నుంచి. సో అందులో నా క్యారెక్టర్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి సో అందరు ఇంకా ఎక్కువ లైక్ చేస్తారండి. సో అన్నిట్లో మంచి పేరు తెచ్చిపెట్టిన క్యారెక్టర్ అంటే ఏమని చెప్తారు? ఓల్డ్కి వెళ్తే మా టీవీ సీరియల్ ఇంటికి దీపం ఇల్లాలి సీరియల్. ఓకే. అండ్ నెక్స్ట్ జెమినీ టీవీలో ఇందాక మీరు చెప్పారు మట్టి గాజులు సీరియల్. అవును. అండ్ కన్యాదానం సీరియల్ చేశాను జెమినీలోనే. అండ్ ప్రెసెంట్ నౌ కలవరి కొడలు కనక మహాలక్ష్మిలో విలన్గా చేస్తూ ఉన్నాను. అండ్ జగదాత్రి చెప్పే పని లేదు, ప్రతి ఒక్కరికి బూచిగా అందరికీ ఇంట్రడ్యూస్ అయ్యే ఉంటాను. సో దట్స్ నైస్ టు నో. సో ఇంకా మీ జర్నీ గురించి మొదలుపెట్టే ముందు అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? నాది గుంటూరు జిల్లా నల్లపాడు గ్రామం అనమాట. ఓకే. ఆంధ్రప్రదేశ్. అండ్ నేను గతంలో ఫిరింగ్పురం మండలం నుదురుపాడు అనే గ్రామంలో జన్మించాను. ఇంకా అక్కడి నుంచి నల్లపాడికి వచ్చేసాము. ఇంకా నా ఎడ్యుకేషన్ మొత్తం ఎస్ఎస్సి అక్కడ కంప్లీట్ అయింది, 10th క్లాస్. అండ్ ఇంటర్మీడియట్ గుంటూరు అండ్ డిగ్రీ పల్నాడు ఏరియా. ఎంబీఏ వచ్చేసి నలంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్లీట్ చేసుకున్నాను. సూపర్. సో మరి అక్కడ చదువుకొని ఎడ్యుకేషన్ అంతా ఉండి సడన్గా ఎలా షిఫ్ట్ అయ్యారు యాక్టింగ్ వైపు? యాక్టింగ్ వైపు షిఫ్ట్ అయ్యానంటే కొన్ని చిన్న రీజన్స్ వల్లే లైఫ్ టర్న్ అవుతుంది అంటారు. అండ్ నేను ఆ టయాన డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఎస్ఐ కోచింగ్ విజయ సాధనాల్లో చేస్తూ ఉన్నాను అరండల్పేట్. సో అక్కడ చేస్తే నా
కోర్స్ కంప్లీట్ అవ్వక ముందర పోస్టులు పడ్డాయి. ఓకే. సో నేను దాన్ని క్లియర్ చేయలేకపోయాను. అండ్ నెక్స్ట్ ఏం చేద్దాము అని ప్లాన్ చేస్తూ ఉంటే ఏదన్నా అది మా ఊరు ఫెస్టివల్ వచ్చిందండి. మా ఊరు దేవత శ్రీ పుట్టాలమ్మ తల్లి. సో ఆ ఈవెంట్కి సెలబ్రిటీస్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు మా గ్రామ పెద్దలు. ఓకే. ఆ విధంగా జబర్దస్త్ ఆర్టిస్టులు ఆర్ లైక్ మన సీరియల్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా అక్కడికి సెలబ్రిటీస్గా ఇన్వైట్ చేస్తూ ఉంటారు. ఓకే, వీళ్ళందరినీ సెలబ్రిటీగా ఇన్వైట్ చేస్తున్నారు కదా, మరి మనలో కూడా టాలెంట్ ఉండుద్ది. సో మనం కూడా హైదరాబాద్ వెళ్దాము, ఒక 1 year కష్టపడదాము, మ్యాక్సిమం మంచిగా హీరోని అయిపోతాను దామ్ ధూమ్ అనుకొని. సో అలాంటి కళ్ళగానే వచ్చేసాను అనమాట. సో అనుకున్న విధంగానే 1 yearలో అవ్వలేదులే కానీ 2 yearsలో అయితే నేను మంచి పొజిషన్కి వచ్చేసాను. గ్రేట్. 2 yearsలో మంచి పొజిషన్కి వచ్చాను. అండ్ అట్ ద సేమ్ టైం మా ఊరికే నేను సెలబ్రిటీగా వెళ్ళాను. అమేజింగ్. సో అది కంప్లీట్ చేసుకున్న తర్వాత కరోనా టైం అనమాట. సో కరోనా టైంలో మళ్ళీ మార్కెట్ అంతా డల్ అయిపోయింది. అండ్ నా మార్కెట్ అండ్ నేను మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ 2022 నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తే 25కి ఇప్పుడు మంచి పొజిషన్, గాడ్ గ్రేస్. సో నేను మీ గురించి రీసెర్చ్ చేశాను. సో మీ ఫాదర్ లారీ డ్రైవర్గా ఉన్నారు. సో ఎలా సపోర్ట్ చేసేవారు అసలు? అంటే ఇండస్ట్రీ వైపు అంటే ఎవరు కూడా ఇనిషియల్ డేస్లో ఒప్పుకోరు కూడా, అది నిజం. సో మరి మీరు దాన్ని ఎలా ట్యాకిల్ చేశారు ఏంటి? ఇంట్లో ఏమని చెప్పారు? యాక్చువల్లీ ఇంట్లో మా ఫాదర్స్ ఒప్పుకోలేదు, మా ఫాదర్ అండ్ మా బ్రదర్. ఒక 6 months వరకు కొంచెం నాకు ఇబ్బందిగానే ఉంది. అండ్ మా ఫాదర్కి ఒక అగ్రిమెంట్ టైప్లో మాట్లాడొచ్చాను అనమాట. సో సైన్ చేయలేదు నా మాట పరంగా. డాడీ డిగ్రీ అయిపోయింది అండ్ MBA 2 years ఉంది, నేను MBA డిస్టెన్స్లో పెట్టుకుంటాను, ఎగ్జామ్స్ వచ్చి చదువుకుని ఎగ్జామ్స్ రాసి వెళ్తాను, ఈ 2 years నేను అక్కడికి వెళ్ళి నేను నా పాటలు నేను పడతాను. సో ఈ 2 years అయిపోయే లోపు నేను అక్కడ ఎదిగానంటే ఓకే, ఈ ఎగ్జామ్స్ రాసుకొని నేను జాగ్రత్తగా అక్కడ సర్వే అవుతాను. ఒకవేళ నేను అక్కడ సర్వే అవ్వకపోతే మీ భయంగా మీకు ఉండదు కాబట్టి, సో నేను MBA కంప్లీట్ చేసుకుంటున్నాను కాబట్టి ఈ MBAలో HR మేనేజ్మెంట్ చేసుకున్నాను. సో HRగా నేను ఏదైనా హోటల్కి వెళ్తాను, మొత్తం నేను ఏ విధంగా జాబ్ చేస్తాను. ఒక 2 years అని చెప్పేసి నేను మా ఇంట్లో తీసుకొని వచ్చేసాను. వచ్చేసాను. సో అనుకున్నట్టుగానే చెప్పాను కదా, 2 yearsలో మంచి పొజిషన్లో ఉన్నాను. అండ్ కరోనా ఎఫెక్ట్, సో అందరూ పడిపోయారు అటైనా, నేను పర్టికులర్ నేనే కాదు. సో స్టార్ట్ చేసుకోవడానికి అందరికి టైం పట్టింది. నేను ఇంకా మా ఫాదర్కి ఒక ధీమా వచ్చిందనమాట, వీడు ఎక్కడికి వెళ్ళినా ఛేదించగలుగుతాడు, నో ప్రాబ్లం, ఎక్కడికి వెళ్ళినా రాణించగలుగుతున్నాడు అని చెప్పేసి తనకు కూడా ఒక నమ్మకం వచ్చింది మా ఫాదర్కి అండ్ మా బ్రదర్కి కూడా. ప్రాబ్లీ ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉండి సూపర్, వాళ్ళు అమేజింగ్. అండ్ మీ మదర్? మా మదర్ హౌస్ వైఫ్. ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారు? మా మదర్ గురించి చెప్పే పనే లేదు, నేను ఏదంటే అదే. ఇంట్లో కూడా ఒకవేళ నేను తప్పు చేసినా తెలియక చేసి ఉంటాడేమో అని చెప్పేసి వెనకాల సపోర్ట్ చేసుకుంటూ వచ్చే పర్సన్, నన్ను అర్థం చేసుకున్న పర్సన్ మా మదర్. ఎన్ని రోల్స్ ప్లే చేశారు కదా మీరు, సో అన్నిట్లో ఛాలెంజింగ్ అనిపించిన రోల్ ఏంటి? యాక్చువల్లీ నాకు విలన్ రోల్ అనేది చాలా ఇష్టం. ఓకే. హీరో కంటే కూడా మెయిన్ విలన్ అనేది నాకు వస్తున్నప్పుడు ఆ బీజిఎమ్స్ వాళ్ళని మంచి చేస్తే సీరియల్స్లో అయినా సరే మంచి చేస్తే ఎవరిని గుర్తుపెట్టుకోరు అనమాట. సో వీడు ఆ అమ్మాయిని హింసించాడు, వీడు ఆ గన్ పేల్చాడు, వాడు మర్డర్ చేశాడు, ఈ విధంగా ఇట్లా హార్డ్లీగా ఉంటేనే అందరికీ మనసులోకి వెళ్తామని చెప్పేసి ఏదో ఒక తెలియని రఘువరన్ ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ తోటి మూవ్ అవుతూ ఉంటాను అనమాట. సో నాకు విలన్స్ అంటే ఎక్కువ ఇష్టం. అండ్ మట్టి గాజులు సీరియల్ నాకు అది పేరు తెచ్చిపెట్టింది. అండ్ నాకు అవార్డు కూడా వచ్చింది, సో బెస్ట్ విలన్ అవార్డు. సో అక్కడి నుంచి నేను కొన్ని సీరియల్స్లో విలన్గా చేశాను. అండ్ నౌ కలవారి కొడలు కనక మహాలక్ష్మి జీ ఛానల్. సో మరి 2 సీరియల్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఇప్పుడు మీరు? మనకి లెక్కలు ఉంటాయి కదా, ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ అండ్ సెకండ్ వీక్, ఫోర్త్ వీక్, ఏ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్. 1 month అంతా ఫుల్ ప్యాక్డ్ అప్. ఎన్ని రోజులు ఉండే ఛాన్స్ ఉంటుంది పర్ వీక్ వచ్చేసి? వీక్ వచ్చేసి ఫస్ట్ స్కెడ్యూల్ వచ్చేసి 4-5 days ఉంటుంది, ఆర్ సెకండ్ స్కెడ్యూల్ వచ్చేసి 4 days, ఆర్ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. 2 స్కెడ్యూల్తో కలిపి 8 days మినిమం పడుతుంది ఒక సీరియల్కి. సో టాలీ చేసుకుంటే ఓకే ఫైన్. మన ఇండస్ట్రీలో 16 to 18 days షూటింగ్ చేస్తున్నాము అంటే చాలా గ్రేట్.
ఒక పెద్ద ఆర్టిస్ట్ పెద్ద యాక్టర్ అని చెప్పి ఒక లెక్క. పెద్ద ఆర్టిస్ట్ ఏం కాదు కానీ గ్రేట్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ స్టేజ్ వరకు రావడానికి ఆబ్వియస్లీ అందరూ కూడా స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. సో మీ లైఫ్లో అలాంటి స్టేజెస్ ఏమైనా ఉన్నాయా అంటే చెప్తారా? ఆల్రెడీ నాకు తెలుసు, బట్ మీ మాటల్లో స్టేజెస్ చాలా స్టేజెస్ ఉన్నాయి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనేది. ఫ్రమ్ ద బిగినింగ్, సో మీకు ఆలోచన పుట్టుకొచ్చింది ఆఫ్టర్ ఎడ్యుకేషన్. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? దట్ సుమన్ టీవీ స్టోరీ కూడా చెప్పండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఓకే నాకు ఎంబీఏ ఉంది, నన్ను అన్నిట్లో తీసేసుకుంటారు, మంచి మంచి జాబులు ఉంటాయి, నేను వెళ్ళడమే ఆలస్యం, నాకు జాబులు రెడీగా ఉంటాయి అని నేను థింక్ చేసుకొని వచ్చాను. సో నేను వచ్చిన దానికి ఇక్కడ ఉన్నదానికి టోటల్ డిఫరెంట్. సో కొన్నాళ్ళు చూశాను, ఒక 2-3 months 4-5 months చూశాను. వర్కౌట్ అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు మ్యాటర్ తెలియాలి, స్టేజెస్ కావాలి అండ్ ఫుల్గా గ్యాదర్ చేసుకుందాము అనుకోని ఇక్కడ ఇండస్ట్రీకి సంబంధించింది ప్రతిదీ కూడా తెలుసుకుందాం అని చెప్పేసి నేను సర్వే చేసుకుందాము, లేకపోతే కొన్నాళ్ళు నేను ఇక్కడ సర్వే అవ్వడం కోసం ఏదో ఒక పని చేయాలి అని చెప్పేసి స్మార్ట్ వర్క్ ఎంచుకుందాము అని చెప్పేసి ఫస్ట్ ఇలా యాంకర్గా న్యూస్ రీడర్గా వీటికి వెళ్దాము అని చెప్పేసి నేను ట్రై చేశాను. సో అప్పుడు ఒక 8 రెజ్యూమ్స్ పట్టుకొని 8 రెజ్యూమ్స్ పట్టుకొని ఒక్కొక్క న్యూస్ ఛానల్ దగ్గరికి వెళ్ళి నేను ఎంబీఏ కంప్లీట్ చేస్తున్నానండి, నా డిగ్రీ కంప్లీట్ అయింది, నా ఎంబీఏ చేస్తూ ఉన్నాను, సో నేను ఇంటర్వ్యూ చేయగలుగుతాను, నేను న్యూస్ చదవగలుగుతాను, నాకు తెలుగు స్పష్టంగా వస్తుంది, నన్ను చెక్ చేసుకుని మీరు తీసుకోండి అని ప్రతి ఒక్క ఛానల్ దగ్గరికి వెళ్ళేసి నేను ఈ విధంగా అడిగాను అనమాట. సో మీ సుమన్ టీవీ దగ్గర కూడా వచ్చాను, సరే మన సుమన్ టీవీ దగ్గర కూడా వచ్చాను, అండ్ మన ఇంద్రనగర్లో ఉందన్నమాట ఆ టైంలో. సో మంచిగా రిసీవ్ చేసుకున్నారు, వచ్చారు, కూర్చోబెట్టారు, వాటర్ అంతా ఇచ్చారు, చెప్పండి అన్నారు. సో నేను ఇట్లా ఇంటర్వ్యూ కానీ వచ్చాను, సో నేను ఈ విధంగా న్యూస్ అయినా చేయగలుగుతాను, ఇంటర్వ్యూస్ అయినా తీసుకోగలుగుతాను అంటే ఇంటర్వ్యూస్ అంటే ఏంటో తెలియదట. అంటే అప్పటికే మీరు ఆల్రెడీ ఏమన్నా చేశారా? ఏం లేదు, జీరో నాలెడ్జ్. స్క్రీన్ మీద కనపడాలని ఒక్క స్క్రీన్ మీద కనపడాలని ఆ క్యూరియాసిటీ కోసం ఏదైనా చేద్దాము, ఎంతకైనా తెగిద్దాము, ఏం చేద్దాం, ఫస్ట్ స్మార్ట్ వర్క్ ఎంచుకుందాం అని చెప్పేసి ఇలా కాదు మనం ఛానల్స్ కి మనమే డైరెక్ట్ గా వెళ్ళిపోదాము అని చెప్పేసి నేనే డైరెక్ట్ గా వెళ్ళిపోయాం. కొన్ని ఛానల్స్ రానిలేదు, కొన్ని ఛానల్స్ రానిచ్చినా సరే చెప్తాంలో వెళ్ళండి అని చెప్పారు. అండ్ మన మా టీవీ ఛానల్కి వెళ్తే చిదుబే అన్నట్టుగా అన్నారు. సో అప్పుడు పడాల్సినవి చాలానే పడ్డాము. అవన్నీ ఒకసారి ఇప్పుడు ఇమాజిన్ చేసుకుంటే ఏంటి నేను ఇన్ని చేశానా అని నాకు కూడా సర్ప్రైజింగ్ గానే ఉంటుంది. సరే ఒక్కసారి అప్పుడు ఎలా ఉన్నారో చూద్దామా? స్టార్టింగ్ ఫోటో చూస్తే ఇంకా మీకు క్లియర్ గా మీ యొక్క డేస్ అని గుర్తొచ్చింది. యాక్చువల్లీ నేను స్టార్టింగ్ టైం అంతా ఏం కాదు, ఏదో ఒక అసలు నథింగ్, ఆ టైం అసలు నథింగ్. సరే ఒకసారి చూడండి ఆ యొక్క ఇమేజ్ ఎక్కడ దిగారు ఏంటి, అసలు అప్పుడు ఏం చేస్తున్నారు? అది యాక్చువల్లీ మీ సుమన్ టీవీలో దిగింది, ఇంద్రనగర్. అప్పుడు అలా ఉండేవాడిని. ఓకే, సుమన్ టీవీకి వచ్చి అక్కడ దిగారు ఫోటో. సుమన్ టీవీకి వచ్చి వెయిట్ చేయండి అని చెప్పేసి బయట వెయిట్ చేపిస్తున్నారు. ఓకే, సో అప్పుడు దిగాను, చూసారా నా ఫేస్ లో కూడా ఫియర్. అదేలేండి. అండ్ మొత్తం ఆ బిఎడ్ మొత్తం తీసేస్తేనే లోపలికి రానిస్తానని ఆ వాచ్మెన్ చెప్పాడు. అవునా? సో బిఎడ్స్ ఉంటే ఆ టయాన మీకు మంచి జాబులు రావు అని చెప్పేసి అది అందులో ఓన్లీ చెప్తే అవునా అని చెప్పేసి నేను చేపించుకొని వచ్చి అలా నిల్చొని ఉన్నాను అనమాట. సో సో 2019 ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ప్రజెంట్ ఇప్పుడు జగద్ధాత్రిలో ఉన్నారు. అంతే, సూపర్ అండి. సో ఇట్స్ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి ఎట్లాంటి హార్డ్ వర్క్ చేశారు? ఏం లేదు, ఇప్పుడు ఇలాగా స్మార్ట్గా వద్దాము అనుకుంటే నాకు ఏ ప్లాట్ఫామ్ దొరకలేదు. సో ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఎదిగింది అండ్ నాకు చిన్న డ్రైవింగ్ స్కిల్ అనేది ఒకటి చిన్నప్పటి నుంచి వచ్చిందనమాట, నేను 10th చదువుతున్నప్పటి నుంచి. ఓకే, సో అప్పుడు ఒక చిన్న వాటర్ క్యాన్స్ వేసుకుంటూ ఆ విధంగా పైకి ఎదుగుతూ వచ్చాను అనమాట. ఓన్లీ నా హాలిడేస్ టైంలో. ఏంటి హాలిడేస్ టైంలో వాటర్ క్యాన్స్ మినరల్ వాటర్ క్యాన్స్ ఇంటింటికి వేస్తూ గుంటూరులోనే ఇంటింటికి వేస్తూ ఆ టయాన నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను. సో ఆ డ్రైవింగ్ స్కిల్ అనేది నాకు ఇక్కడ హైదరాబాద్లో స్టార్టింగ్ టైంలో నేను ఇక్కడ ఉండటానికి ఉపయోగపడింది. లైక్ నేను ఆ టయాన మన సాఫ్ట్వేర్ కంపెనీస్కి నైట్ టైం డ్రైవర్గా వెళ్ళేవాడిని. అవునా? బాలాజీ ట్రావెల్స్ అని ఉంటుంది, దానికి వన్ ఆఫ్ ద కార్కి
అంటే డ్రైవర్గా చేసి డ్రైవర్గా చేసేవాడిని. గ్రేట్. నైట్ టైం డ్రైవర్గా చేసేవాడిని, డే టైం ఏదైనా షూటింగ్ ఫోన్స్ వస్తే వెళ్ళేవాడిని. ఓహో, మార్నింగ్ ఏమో షూటింగ్స్, మార్నింగ్ ఏం షూటింగ్స్, నైట్ టైం ఏమో డ్రైవింగ్. ఓకే. సో ఎవ్రీడే నాకు షూటింగ్ ఉండేది కాదు కాబట్టి కొన్ని డేస్లో నైట్ టైం చేస్తూ ఉండి కూడా నేను డే టైం షూటింగ్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి అనమాట. ఓకే. సో అలాగా ఎదుగుతా అంటే ఆ డ్రైవింగ్ అనేది నేను హైదరాబాద్లో ఉండడానికి నాకు చాలా హెల్ప్ అయింది. సో మా ఫాదర్ వీళ్ళందరూ అమౌంట్ గురించి అయితే తెలుసా వాళ్ళందరికీ అప్పుడు మీరు డ్రైవ్ చేస్తున్నారు? నేను డ్రైవ్ చేసింది వాళ్ళకి తెలియదు, నేను డ్రైవ్ చేసింది జాబ్ చేస్తున్నారంటే ఆబ్వియస్లీ బాధపడతారు కదా. అవును, వాళ్ళు బాధపడతారని చెప్పేసి నేను ఈ డ్రైవింగ్ ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళకి తెలియదు. యాక్చువల్లీ తెలిస్తే ఉండనీరు ఫస్ట్, అంత అవసరం లేదు, నువ్వు ఇక్కడికి వచ్చేది జాబ్ చేసుకో, మేము ఉన్న కాడికి పెడతాము, నో ప్రాబ్లం అని చెప్పేసి మా ఫాదర్, మా బ్రదర్, మా మదర్ వీళ్ళ ముగ్గురు మంచి సపోర్టే చేశారు. కానీ వాళ్ళ దగ్గర నుంచి నేను ఇంత పర్టికులర్ అమౌంట్ అయితే తీసుకోగలుగుతాను. నా ఖర్చులకి ఇంకా మోర్ అంటే వాళ్ళు కూడా ఇబ్బందుల్లోనే ఉంటారు ఆబ్వియస్లీ. సో వాళ్ళని అడగడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నా అంతటా నేను ఏదైనా ఒక ఇన్కమ్ సోర్స్ స్టార్ట్ చేసుకోవాలని ఫస్ట్ స్మార్ట్ వర్క్గా ట్రై చేశాను. వర్కౌట్ కాల, సరే ఉండాలి కాబట్టి ఏదో ఒకటి చేయాలని హార్డ్ వర్క్ దిగాను. సో నేను ఒక 6 months ఆర్ 1 year బాగా హార్డ్ వర్క్ చేశాను. మనకి ఇండస్ట్రీకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేను గ్యాదర్ చేసుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ హైదరాబాద్లో ఉన్నాను అనమాట. ఓకే. సో ఫస్ట్ కాల్ నాది ఇంటికి దీపం ఇల్లాలి సీరియల్ వచ్చింది మా టీవీలో. అప్పుడు కూడా నేను డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాను, కారు పక్కన ఆపి. నమ్మలేదా కాల్? నమ్మలేదంటే నేను ఆడిషన్కి వెళ్ళాను కాబట్టి ఆడిషన్కి వెళ్ళాను. సో మీ ప్రొఫైల్ ఇలా ఓకే అవుతుంది అండి అన్నారు. ఓకే చేసేయండి అని చెప్పేసి మా ప్రొడ్యూసర్ గారు కాల్ చేశారు నాకు అటయానా. సూపర్ అండి అని చెప్పేసి నేను మళ్ళీ మీకు ఒకసారి కాల్ చేస్తాను, మీరు ఒకసారి మళ్ళీ ఆఫీస్కి రావాల్సి వచ్చింది అన్నారు. ఓ సూపర్ అండి అని చెప్పేసి ఇంకా అటయానా డ్రాప్ చేసేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ సర్ప్రైజ్ నేనేనా, ఓకే ఇప్పటి నుంచి నేను ప్రతి సీరియల్లో నేనంటూ ఒక సీరియల్లో వస్తున్నాను, ఒక మంచి పొజిషన్లో కనపడబోతున్నాను. నేను అనుకున్నది సూపర్ అయిపోయింది. యాక్చువల్లీ ఆ టైం డే టైనా నేను వర్క్ చేస్తున్నాను క్యాబ్. ఆఫ్టర్నూన్ వచ్చింది, వెంటనే రాగానే మా మదర్కి ఫోన్ చేసి, మమ్మీ అయిపోయింది మమ్మీ, నేను సెటిల్ అయిపోయాను మమ్మీ. చిన్న క్యారెక్టర్, నేను సెటిల్ అయిపోయాను మమ్మీ, నేను సూపర్ మమ్మీ, ఇంక అయిపోయింది నా కష్టాలన్నీ, మొత్తం కష్టాలను తీరిపోయినాయి మమ్మీ అని మమ్మీ కంటే మమ్మీ సంతోషపడి మా డాడీకి ఫోన్ చేసి, డాడీ సూపర్ డాడీ నాకు వచ్చేసింది, నేను హీరో ఎదిగిపోతున్నాను డాడీ అని చెప్పి. ఆ టైం తెలియదు, చేయకుండానే ఆఫర్ రాగానే తెలియని యాంగ్జైట్మెంట్, రే 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 ఇలా అలాగా. సో మా ఫాదర్ అప్పుడే చెప్పాడు, హోల్డ్ అండ్ నిన్నటి వరకు కష్టాలు వచ్చాయి, ఇబ్బంది పడ్డావు, రేపు సుఖాలు వస్తాయి, సుఖపడొద్దు, దేనికైనా ఒక పర్టికులర్ టైం అంటూ ఒకటి వస్తుంది. సో ఏదొచ్చినా ఒదిగే ఉండు, కష్టాలు వచ్చినా పడ్డవు, సుఖాలు వచ్చినా పడు. కష్టాలు వచ్చినాయి కదా అని చెప్పేసి దిగజారిపోయి ఇంటికి రాబాకు, సుఖాలు వచ్చినాయి కదా అని చెప్పేసి అందరినీ లెక్క చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా ఎదగబాకు. ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎవరితో ఎలా ఉండాలో ఇవన్నీ ఫస్ట్ నువ్వు నేర్చుకో. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు చేస్తున్నావు, అక్కడ ఏదో చేస్తూ ఉన్నావు, మాకు తెలియట్లేదు ఇవన్నీ. ఇప్పుడు నువ్వు మంచి ప్లాట్ఫామ్కి వెళ్తున్నా అంటున్నావు, నువ్వు అనుకున్న దానికి ఇప్పుడే ఎంటర్ అవబోతున్నావు. సో ఇదంతా కూడా నువ్వు ఒక పర్టికులర్ టైంలో చిన్నప్పటి నుంచి నేర్చుకున్నదంతా ఇక్కడ బయటపడుతుంది అని చెప్పేసి ఒక చిన్న మోటివేషన్ క్లాస్. నైస్ కదా. సూర్య గారు, సీరియల్ ఇండస్ట్రీలో ఎంటర్ అయిన తర్వాత ఏమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా పర్టికులర్ సీరియల్ వల్ల కానీ సంథింగ్ ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? స్టార్టింగ్ టైంలో నేను ఇంటికి దీపం వెళ్ళాలి సీరియల్ అని చెప్పాను కదా, అది రాకముందు చిన్న క్యారెక్టర్స్ చేశాను అనమాట, గెస్ట్ రోల్స్ టైప్. సో నాకు అనుకున్నంత కాకపోయినా అక్కడ కొన్ని ఇన్సల్టింగ్ మాటలు కొన్ని వచ్చాయన్నమాట. ఏంటి వీడు చేస్తాడా ఇది, నువ్వు ముందు డైలాగులు నేర్చుకో అని నేను చెప్తాను. అంటే నా పెర్ఫార్మెన్స్ వాళ్ళు చూడక తలికే నా గురించి ఇన్సల్టింగ్ అనేది మాట్లాడారనమాట. అంటే నా డ్రెస్సింగ్ స్టైల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే మన పెర్ఫార్మెన్స్ అంటే ఏంటి, డ్రెస్సింగ్ స్టైల్ బాగా ఉంటే వాళ్ళు డ్రెస్సింగ్ స్టైల్ ఆర్ అదేదో మన లక్కీ భాస్కర్లో చెప్తాడు, రెస్పెక్ట్ కావాలంటే మన ఒంటి మీద ఏదో బంగారం చూసి ఉండ. సో లైక్ ఆ విధంగా రెస్పెక్ట్ కావాలంటే డబ్బు నీ ఒంటి మీద ఉండాలి. సో అదే ఫార్ములా ఇప్పుడు వీళ్ళు ఈ డైలాగ్ ఇప్పుడు వచ్చింది కదా, నాకు గతంలోనే ఎదురైంది అనమాట.
సో ఎలాగా అంటే అందుకే నా ఫుల్ గోల్డ్ వేసుకొని వచ్చారు. లేదు, ఇది నేను నార్మల్గా ఇప్పుడు ఉండేది. సో ఇవి అందుకే లైట్గా చేపించుకున్నాయి. జస్ట్ కిడ్డింగ్ చెప్పండి. లేదు లేదు, నేను సీరియల్కి వచ్చినప్పుడు కూడా మీరు ఇలాగే ఉన్నారులే, సో జస్ట్ స్కిప్ చేశాను అంతే. ఓకే. సో ఆ టయాన పెర్ఫార్మెన్స్ చూసి మంచిగా లేకపోతే మీరు అనండి, నేను పడతాను. అవును. సో నన్ను పెర్ఫార్మెన్స్ చూడలేదు, నన్ను ఇన్వైట్ చేసే విధానం నచ్చలేదు, నాకు నచ్చకపోతే తీసేయండి, నేను నథింగ్ ఆ టయాన. సో ఎదుటి వాళ్ళు పక్కన లేడీస్ ఉన్నా కానీ కొంచెం మంచిగా ప్రవర్తించాలి, ట్రీట్ చేయాలి. సో ఆ టైం కూడా నన్ను నువ్వా ఈ క్యారెక్టర్లు చేసేది, అసలుకి మొక్కలు చూడండి వీళ్ళని తెచ్చారు ఏంది, కొంచెం తీసుకొని రావాలి కదా అని చెప్పేసి డైరెక్టర్ ఆర్ మేనేజర్ ఆ టైంలో నథింగ్ అన్నట్టుగా మాట్లాడారు. కట్ చేస్తే అదే టీం తోటి నేను అద్భుతమైన క్యారెక్టర్ చేశాను. అవునా? అద్భుతమైన క్యారెక్టర్ చేశాను, వాళ్ళని గుర్తుపట్టని రీతిలో నేను వాళ్ళకి తయారై మళ్ళీ కనపడ్డాను. సో అప్పుడు వాళ్ళు రికగ్నైజ్ చేశారు లేకపోతే ఎవరో రికగ్నైజ్ చేయలేదు, ఇప్పటి వరకు కూడా చేయలేదు, దాన్ని అలాగే ఉంచాను. సో మరి అప్కమింగ్ ఆర్టిస్ట్ ఎవరైనా ఇప్పుడు మరి ఇండస్ట్రీకి రావాలి అంటే సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో చాలామంది కూడాను విత్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, సో కొంతమంది వద్దు అన్నట్లుగానే మాట్లాడుతూ ఉన్నారు. రీసెంట్గా కూడా ఒక యాక్టర్ మాట్లాడడం జరిగింది. సో దాన్ని మీరు ఎలా తీసుకుంటారు, మీరేం చెప్తారు? లిజన్, ఏదైనా సరే మనకి ఒక లక్కు మనం చేసే ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా. నేనేమంటున్నానంటే మీరు కష్టపడండి, ఇండస్ట్రీకి వచ్చి మీరు ఏ ప్లాట్ఫామ్ మీద గురించి అయితే పోరాడుతూ ఉన్నారో దాని మీదే పోరాడండి. మీకు వచ్చే టైంలో కంపల్సరీ వస్తుంది. మీరు ఇప్పుడే రాలేదు, ఇప్పుడు రాలేదు కదా అని చెప్పేసి రియలైజ్ అవ్వకుండా మీరు వెళ్ళిపోయారు అనుకోండి ఇంటికి, అది అసలుకి ఉపయోగం లేని పని. నేను ఒక హీరో అవుదామని వచ్చానండి, నేను హీరో మీదే ఫోకస్ చేస్తున్నానండి. ఆ హీరోకి ఏ విధంగా అయితే ఉండాలో ఆ విధంగా తను మారాలి, తన ప్రొఫైల్ని తను ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎదుటి వాళ్ళకి తను ఒక హీరో ప్రొఫైల్ లాగా కనిపించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఓన్లీ కనిపించడం వరకే మనం స్టార్ట్ చేయాలి, తర్వాత మన పక్కన వాళ్ళే మనల్ని హైలైట్ చేస్తారు. ఓకే. సో మనమే ఒక మంచి పొజిషన్కి వెళ్ళిపోతాము మనకు తెలియకుండానే. అవ్వలేదు, ఇంకా అవ్వలేదు, ఇంకా అవ్వలేదు, ఇంకా అవ్వలేదు, అవ్వకపోయి అయ్యే టైంలో అవుతావు. ఇప్పుడు అవ్వలేదు అంటే ఇంకెన్ని రోజులని అవ్వకుండా ఉంటావు చెప్పండి. మీ ట్రై మీరు చేయండి, మీ కాంటాక్ట్స్ మీరు పెంచుకోండి, మీ స్ట్రక్చర్ మీరు చూసుకోండి. నాకు హెయిర్ స్టైల్ ఎలాగైనా ఉండాలి, నేను హీరో అయిపోవాలంటే అవ్వరు. ఎదుటి వాళ్ళకి మనం ఎలాగైతే కనిపిస్తామో అలాగే ఉండాలి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే వచ్చే యంగ్స్టర్స్ కానీ అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే రండి, ఇండస్ట్రీకి రండి, తప్పులేదు. మీరు ఎంతైతే కష్టపడతారో దానికి ఫలితమే మీకు వచ్చే క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్స్, సపోర్ట్ క్యారెక్టర్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్, జూనియర్ ఆర్టిస్టులు, ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క హిస్టరీ ఉంటుంది. ఈ హిస్టరీలన్నీ ఆ హిస్టరీలో మనది కూడా ఒక హిస్టరీ కావాలని చెప్పేసి మనం పోరాడితేనే ముందుకు రాగలుగుతాం. మనకి ఎవరు లేరులే, మనకి ముందు లేరు వెనక లేరు అని చెప్పేసి మనం కింద మీద పడి ఒకళ్ళ మీద నిందలేసి చాడీలు చెప్పి నన్ను వాళ్ళు వెనకాల తొక్కేశారు, వీళ్ళు ముందుకు తొక్కేశారు, ఒకళ్ళ మీద చెప్పుకుంటా పోతే మనం ఎప్పుడు బాగుపడం. ఆబ్వియస్లీ తొక్కితే తొక్కారు, నువ్వు లేచి మళ్ళీ స్టార్ట్ అవ్వవు, ఏమైంది, ఎక్కడికి పోతాం. ఈ ఫార్ములా అనేది ప్రతి ఒక్క యంగ్స్టర్ అనుకుంటే వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో అయినా, మన 24 క్రాఫ్ట్స్ ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే వాళ్ళు రాణించగలుగుతారు. సో నెక్స్ట్ వచ్చేసి అప్కమింగ్ యాక్టర్స్కి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోల్ వచ్చిన తర్వాత దాంట్లోకి ఎలా ఎంటర్ అవుతారు అండ్ వాట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ మీరు చేస్తూ ఉంటారు? అండ్ ఎవరైనా సరే కూడా ఒక రోల్ వచ్చిన తర్వాత ఫర్ యాక్టర్స్గా రోల్ స్టార్ట్ అయిన తర్వాత ఎటువంటి ప్రిపరేషన్ చేస్తే బాగుంటుంది ఏంటి? అంటే ఏ విధంగా చెప్తున్నాను అంటే కొంతమంది యాక్టర్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత సెట్స్కి వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్గా సీన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానికంటే ముందుగానే అసలు ఎటువంటి ప్రిపరేషన్ చేసుకుంటే బెటర్ అంటారు ఏంటి? యాక్చువల్లీ మనం ఒక సీరియల్స్ ప్లాట్ఫామ్ అనేది మనం ఎంచుకుంటే మనకి కాల్స్ వస్తాయి. కాల్స్ వచ్చి ఓకే మీరు ఈ హీరోగా ఆర్ ఈ విలన్గా మీరు సెట్ అయిపోయారు, సో మనకి రేపు 25th నుంచి షూటింగ్ ఉంటుందండి అంటారు. ఓకే, మనకి కాస్ట్యూమర్ ఫోన్ చేసి కాస్ట్యూమ్స్ చెప్తారు, మనకి దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మొత్తం చేసుకుంటారు. అండ్
ఒకసారి మీరు ఛానల్కి రండి, ఒకసారి మీకు లుక్ టెస్ట్ పెడదాము, మీరు ఈ కాస్ట్యూమ్స్లో ఎలా ఉంటామని చెప్పేసి ఫైన్ చేస్తారు. ఓకే మేము ఈ కాస్ట్యూమ్స్లో చేస్తామండి అంటే ఓకే అని చెప్పేసి వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకొని ఓకే విలన్గా స్మార్ట్ విలన్గా మీకు ఈ క్యారెక్టర్స్ సెట్ అవుతుంది. అండ్ మీరు ఈ కాస్ట్యూమ్స్ పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఈ విధంగా మనం మొత్తం లైక్ నాకు ఇప్పటి వరకు నేను చేసిన ఏ సీరియల్ అయినా నాకు మన సరైనోడు సినిమాలో ఆది పినిశెట్టి క్యారెక్టరైజేషన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఓకే. సో ప్రతి ఒక్కరు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారా? అంటే టైప్స్ ఏ విలన్ అయినా ఇప్పుడు నన్ను ఎవరైనా విలన్ గా తీసుకుంటే స్మార్ట్ విలన్ గానే తీసుకుంటారు, క్లాసిక్ విలన్ గా. లైక్ సరైనోడులో మన ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్ ఆ టైప్నే ప్రిఫర్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. సో ఈ విధంగా ఉంటుంది. ఇలాగే మనం ముందుకు వెళ్తాము. సీన్స్ కూడా మీకు అన్నీ అలాగే వస్తాయి అంటారు. మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్గా ఉంటాం కాబట్టి ఆ ప్లేస్లో ఓకే అని చెప్పేసి మనం యాజ్ యూజువల్గా వెళ్ళిపోతాం కాస్ట్యూమ్స్ పట్టుకొని. అండ్ సెట్స్కి మనం ఎప్పుడైతే షూటింగ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ డే ఉంటుందో డిఫరెంట్ ఉంటుంది కదా, డెఫినెట్లీ కొంచెం హడావిడి ఉంటుంది కంపల్సరీగా. పైలట్స్ కాబట్టి చాలా హార్డ్లీగా తీసుకుంటారు అందరూ. వెంటనే సెట్స్ ఒక్కొక్కసారి చెప్తారు కదా సీన్ పేపర్స్ ఇంకా రాలేదు, నెక్స్ట్ డే సీన్ అంటారు సీన్ పేపర్స్ ఇంకా రాలేదు అంటారు. ఏంటి అది నిజమేనా? అవును, యాక్చువల్లీ కొంతమంది ఆర్టిస్టులు ఉంటామండి, వాళ్ళ డేట్స్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. రేపు 25th నా డేట్ ఉందని అనుకోండి, నాకేది ఎమర్జెన్సీ పెడితే నేను వెంటనే మా మేనేజర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి ఫోన్ చేసి నేను చెప్తాను ఇలా జరుగుతుందని, పొరపాటు నాకు ఎమర్జెన్సీ వచ్చిందంటే అవునా అని చెప్పేసి వెంటనే వాళ్ళు స్క్రిప్ట్ చేంజ్ చేసుకోవాలి. సో ఆ స్క్రిప్ట్ చేంజ్ చేసుకునే టైంలో మా రైటర్ గారు ఎవరైతే ఉంటారో రైటర్ గారు వాళ్ళకి బర్త్డేనే అవుతుంది. సో ఇప్పటి వరకు నేను సూర్య మీద స్క్రిప్ట్ రాశాను, ఇప్పుడు అతను లేడు, వెంటనే రాజీవ్ మీద రాయాలి. సో రాజీవ్ మీద వెంటనే రాస్తా ఉన్నప్పుడు ఈ పర్టికులర్ టైంలో ఏదైతే ఉంటుందో ఆ టైంలో కొంచెం ఆర్టిస్టులు అనేది షూటింగ్ చేయకుండా ఆగాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అనమాట. సో అప్పుడు మీరు ఎప్పుడైనా చూస్తుంటారు, కానీ రెగ్యులర్గా అయితే కంపల్సరీగా మనకి సీన్స్ ఉంటేనే షూట్స్ స్టార్ట్ చేస్తారు. అయితే మీకు ఫస్ట్ పేరు తీసుకొచ్చినటువంటి సీరియల్ మట్టి గాజులు సీన్ ఒకసారి చూద్దామా? అంటే మీకు ఇష్టమైనది కూడా అదే కదా సీరియల్, విలన్ రోల్. సో ఒకసారి అది చూద్దాం. ఇంట్లో వాళ్ళకి చెప్పిన అబద్ధం కాదు, అసలు ఏం జరిగిందో నిజం చెప్పండి. తప్పు చేశాను జగదాత్రి, చాలా పెద్ద తప్పు చేశాను. నా తెలియలేనితనంతో కుటుంబం పరువంతా నడి రోడ్డు మీదకి తీసుకొచ్చాను. ఎందుకు చేశారు తప్పు? అది సీరియల్లో చేయాల్సి వచ్చింది, నా కాన్సెప్ట్ ప్రకారంగా పోయా అంటే నేను చేయాల్సి వచ్చింది అనమాట. సూర్య గారు రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయింది కదా, సో మరి పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి ఏప్రిల్ మంత్లో ప్లాన్ చేసాము. అండ్ నర్సాపేటలో ప్లాన్ చేస్తున్నారు మా అక్కగారు వాళ్ళు. ఓకే. సో మొత్తం నర్సాపేటలోనే ఎంగేజ్మెంట్ మన హైదరాబాద్లో చేసేసుకున్నాము రీసెంట్గా. అండ్ మ్యారేజ్ మొత్తం నర్సాపేటలోనే ప్లాన్ చేస్తా ఉన్నాం అనమాట. ఎవరు సీరియల్స్ వాళ్ళైనా యాక్టర్స్ అయినా? లేదు, షీ ఈజ్ ఎ లెక్చరర్ అండ్ మై గర్ల్ ఫ్రెండ్. ఓహో, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. స్కూల్ కాలేజ్? కాలేజ్. గ్రేట్. ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుందంటే ప్రజెంట్ డేస్ లో సూపర్ ఫైన్. దాని గురించి చెప్పండి. షీ ఈజ్ ఎ లెక్చరర్ అండ్ ఎస్ఆర్ నగర్లో కొన్ని కాలేజెస్లో చెప్తా ఉంది సీనియర్ లెక్చరర్గా. అండ్ రీసెంట్గా ఇంకా రేపు 1వ పోతున్నాం అండ్ 1 అయిపోయిన తర్వాత పిహెచ్డి ప్లాన్ చేసుకుంటుంది. గ్రేట్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో ఇట్లాగే మీరు కూడా తనకి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా అసలు ఇటువైపు లేదు అసలు ఆలోచన. ఏంటి ఇటువైపు లేదు ఆలోచన అంటే మిమ్మల్ని చూసి తను ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? తను చాలా ప్రౌడ్గా ఉంటుంది. ఎందుకంటే నేను కాలేజ్ టైంలో నుంచి ఇప్పుడు ప్రెసెంట్ ఈ పొజిషన్ ఉన్నంత వరకు తను డౌన్ టు ఎర్త్ ప్రతి ఒక్కట చూసిందనమాట. ప్రతి ఒక్క సిచ్యువేషన్ని తను చూసి ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రౌడ్ అవ్వాల్సింది ఆ అమ్మాయి. అవును, ఎందుకంటే స్టార్టింగ్ టైంలో నేను ఎలా ఉన్నానో అమ్మాయికి తెలుసు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు నేను ఎలా ఉంటున్నానో తనకు తెలుసు. దానికి దీనికి వేరియేషన్ అనేది కూడా తనకు తెలుసు. సో నేను ఎక్కడి నుంచి వచ్చానో ఇప్పుడు ఎంతవరకు ఎదిగాను అనేది కూడా మొత్తం తనకు తెలుసు కాబట్టి దేర్ ఇస్ నో ప్రాబ్లం. అంతే. సో ఇప్పుడు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాం. ఓకే. సో ర్యాపిడ్ ఫైర్ విత్ యాక్టర్ సూర్య గారు. సో లెట్స్ స్టార్ట్. సో కాఫీ ఆర్ టీ ఇన్ ద మార్నింగ్? టీ. ఇప్పుడు మీరు వెళ్ళిపోవాలంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? మై హోమ్ టౌన్. ది బెస్ట్ సీరియల్ స్నాక్? ఫ్రూట్సే బెస్ట్ స్నాక్ అంటే ఏం లేదు అక్కడ. సో వాట్ ఈస్ యువర్ డ్రీమ్ వెకేషన్? ఇది అది అని ఏం లేదు, ఏదన్నా మంచిగా నా పార్ట్నర్తో కలిసి ఎక్కడికైనా ఒక హనీమూన్ టైప్లో ఎవ్రీడే ఒక హనీమూన్ లాగా
వెళ్ళాలి అనేది నా ఉద్దేశం. ఓ సూపర్. ఎప్పుడు వెళ్ళినా నెక్స్ట్, ఒకవేళ మీ ఇంట్లో ఆర్ మీ బెస్ట్ ఫ్రెండ్స్లో మీ జాబ్ ఎవరికైనా ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు? జాబ్ ఇన్ ద సెన్స్ నా ప్లేస్లో రీప్లేస్ రీప్లేస్. అండ్ నా ఫ్రెండ్ చరణ్కి ఇస్తాను. ఎందుకని? ఎందుకంటే నాకు స్టార్టింగ్ టైంలో తను ఒక మంచి బెస్టీ. ఓకే. స్టార్టింగ్ టైంలో నేను ఏం లేనప్పుడు నా పక్కన ఉన్నాడు, ఇప్పుడు అన్నీ ఉన్నాగా నా పక్కనే ఉన్నాడు. ఓకే. తను ఏం చేస్తూ ఉంటారు? ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నాడు. ఓకే. అండ్ గతంలో తను కూడా ఒక యాక్టరే. సో రేపటి రోజు కూడా నేను తన వెలుగులోకి తీసుకుని రావాలి. ఫేవరెట్ హీరో? ప్రభాస్. హీరోయిన్? అందరూ. సమంత. సూపర్ అండి. సో ఇట్ మీన్స్ ఎ లాట్. ఈ స్టేజ్ వరకు మీరు రావడానికి థ్యాంక్స్ చెప్పాలి ఒక ముగ్గురికి అంటే ఎవరికి చెప్పు? ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలి అంటే ఫస్ట్ వన్ మా ఫ్యామిలీకి చెప్తాను, నన్ను చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు తీసుకొచ్చినందుకు. అండ్ సెకండ్ వన్ నా పార్ట్నర్కి చెప్తాను, నేను ఎప్పుడైనా డిగ్రేడ్గా ఫీల్ అయినప్పుడు నన్ను మోటివేషన్ ఇచ్చి ఇప్పటి వరకు తీసుకొచ్చిన పర్సన్. నేను రేపు నేను చేసుకునే నా పార్ట్నర్కి చెప్తాను. తన పేరు శ్రావణి. శ్రావణి గారు. శ్రావణి. అండ్ థర్డ్ వచ్చేసి నాకే చెప్పుకుంటాను, నేనే ఉన్నాను కాబట్టి. నెక్స్ట్ లెవెల్ ఆన్సర్ అనమాట. గ్రేట్. ఎవరు లేరండి, మా ఫ్యామిలీ, నా పార్ట్నర్ అండ్ నేనే. అండ్ నా ఫ్రెండ్స్కి ఆబ్వియస్లీ ఎప్పుడు నా పక్కనే ఉంటారు కాబట్టి నా ఫ్రెండ్స్ అందరు కూడా నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు ఫినాన్స్గా. అండ్ ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా నా పక్కన నించునే వాళ్ళు. గర్ల్స్, బాయ్స్ చాలా మంది ఉన్నారు. సూపర్. యాక్చువల్లీ ఇప్పుడు సీరియల్స్ అనేది సాలరీస్, ఐ మీన్ మనీ అనేది వేరీ అవుతూ ఉంటుంది, ఎప్పుడు స్టాండర్డ్గా ఉండదు. సో మరి మీ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ మనకి ఖర్చులోనే చాలా తక్కువ, నాకు ఏ హ్యాబిట్ లేదు. అండ్ నేను ఉంటే షూట్లో ఉంటాను, లేకపోతే హోమ్లోనే ఉంటాను. ఓకే. మ్యాక్స్ టైము నేను ఎప్పుడన్నా ఏదన్నా మూవీ వస్తే మూవీస్కి వెళ్తాను తప్పితే నాకు అంతగా ఖర్చు కూడా ఏం అవ్వదు అనమాట. సో నాకు ఖర్చులు కూడా తక్కువే కాబట్టి వచ్చినాయని సేవింగ్స్ చేసుకుంటూనే ఉంటాను. అండ్ నెక్స్ట్ మంత్ సేవింగ్స్ రాకపోతే ఈ సేవింగ్స్ కూడా నాకు యూజ్ అవుతూనే ఉంటాయి. సూపర్. సూపర్. సో ఈరోజు సేవ్ చేస్తే రేపు మిమ్మల్ని సేవ్ చేస్తా అని చెప్పి అంటుంది కదా, అంతే ఆబ్వియస్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు. సో చాలా విషయాలు మీరు మాతో పంచుకున్నారు. సో మా ఆడియన్స్ అందరికీ మీ యొక్క జర్నీ ఒక ఇన్స్పైరింగ్గా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఒకప్పుడు 5-6 years ago ఫోటో చూసి ఇప్పుడు చూస్తే సో ఒక రియల్ ఇన్స్పిరేషన్ అనే చెప్పుకోవచ్చు. అంటే మీరు నెవర్ గివ్ యాటిట్యూడ్కి సో హ్యాట్స్ ఆఫ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నువ్వు నాకు ఆల్రెడీ ఫ్రెండు కాబట్టి మీరు పిలవగానే నేను వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా టైం నుంచి చూసుకుంటూ మీకు ఈ డేట్ ఇచ్చాను అనమాట. అండ్ థ్యాంక్ యూ నా గురించి బయటికి చెప్పదలుచుకున్నందుకు. అండ్ ఇప్పుడు రేపు వచ్చే యంగ్స్టర్స్కి మీరు చెప్పే విధంగా నేను చెప్పినవన్నీ వాళ్ళకి ఎక్కుతాయి అని చెప్పేసి, ఎక్కుతాయి మీన్స్ వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్పేసి నన్ను ఈ విధంగా నేను తీసుకొచ్చి వాళ్ళ ద్వారా నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. లార్డ్ సూర్య గారు, థ్యాంక్ యూ. సో ఇది గైస్ ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ యాక్టర్ సూర్య గారు. మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.